అలానే మిస్ చాలా సందర్భాల్లో వివాదాలు వచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళకి నచ్చనప్పుడు కానీ కవులు కళాకారులు అవార్డు వాపసి అని చెప్పి అవార్డులు వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. మీరు కనుక ఒకసారి 2014, 2019 ఆ సమయంలో ఎలక్షన్లు జరిగిన మన సందర్భాన్ని మనం తీసుకుంటే కనుక నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అవార్డు వాపసి అని చెప్పి చాలామంది పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇలాంటి అవార్డులను కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ నాయకత్వం నచ్చలేదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కనుక భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది, ఎమర్జెన్సీ తరహా రోజులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు భావించి ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అవార్డు వాపసు అనేటువంటి కార్యక్రమాన్ని పిలుపునిస్తే కొంతమంది ఆ పిలుపుకి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి చాలామంది వెనక్కి ఇచ్చినటువంటి సందర్భాలు మనం 2014, 2019 ఎన్నికల సందర్భంగా మనం చూడొచ్చు. ఎందుకంటే 2024కి అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 2014 నుంచి అవార్డులు ఇచ్చిందంతా నరేంద్ర మోడీ గారే. కాబట్టి 2014కు ముందు అవార్డులు తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన, ఆయన నాయకత్వాన్ని, ఆయన వ్యవహార శైలిని, ఆయన విధానాలని వ్యతిరేకిస్తూ చాలామంది అవార్డులను వెనక్కి ఇచ్చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే నరేంద్ర మోడీ గారి గురించి అద్వానీ గారు ఒకటి చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు అంటే, అద్వానీ గారు ఒకవేళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయితే ఖచ్చితంగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుంది అని చెప్పి 2014 ఎన్నికలకు ముందు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారిని ఎంపిక చేసినటువంటి సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ రోజు నుంచి అద్వానీ గారిని ఏ విధంగా దూరంగా పెట్టారు, అద్వానీ గారికి ఎలా అప్రాధాన్యంగా రాజకీయాల నుంచి పక్కన పెట్టేశారు అనేది జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియా వరకు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మనం న్యూస్ చూసాం. అది ఒక ఎపిసోడ్ అయితే ఇప్పుడు తాజాగా గరికపాటి నరసింహారావు గారి ఇష్యూ వచ్చింది. సరే, ఆ గరికపాటి నరసింహారావు గారి ఇష్యూ వచ్చినప్పుడు గరికపాటి నరసింహారావు గారి ఇష్యూని ఎవరు తీసుకొచ్చారు? ఆయన మొదటి భార్య కామేశ్వరి గారు తీసుకొచ్చారు. కామేశ్వరి గారు వీడియోలు పెట్టారు. కామేశ్వరి గారు ఎందుకు వీడియోలు పెట్టాల్సి వచ్చింది అని అంటే ఆవిడ వివరణ ఆవిడ చెప్తున్నారు. తర్వాత న్యాయ పోరాటం చేస్తానని కూడా ఆవిడ చెప్తున్నారు. హైదరాబాద్ నడివీధుల్లో తనను తిప్పారు, నన్ను కించపరిచారని కూడా ఆవిడ చెప్తున్నారు. నరసింహరావు గారు ఎలాంటి వాళ్ళో కూడా చెప్తున్నారు. అన్న భార్యగా ఉన్నటువంటి తనని లోపరుచుకున్నారు గరికపాటి అని చెప్పి ఆవిడే వీడియోలో చెప్తున్నారు. ఆవిడ గత 2-3 నెలల నుంచి వీడియోలు పెడుతూ ఉన్నారు. ఆ వీడియోలు తొలగించాలని చెప్పి బెదిరిస్తున్నారు గరికపాటికి సంబంధించినటువంటి కొంతమంది అని చెప్పి కూడా ఆవిడ కొన్ని ఆరోపణలు చేశారు. సరే, ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేవి డైరెక్ట్గా కామేశ్వరి గారు గరికపాటి నరసింహారావు గారి మధ్య లేవు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే కామేశ్వరి గారు ఏమో డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. బట్ కామేశ్వరి గారు చెప్పిన వాటికి ఆవిడ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయానికి లేదంటే ఆవిడ వ్యక్తం చేసినటువంటి మాటలకి కౌంటర్ ఎవరిస్తున్నారు? గరికపాటి గారు ఇవ్వట్లేదు, గరికపాటి గారి ఫ్యామిలీ ఇవ్వట్లేదు. డైరెక్ట్గా గరికపాటి గారి అభిమానులు అంటూ కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నారు. గరికపాటి గారి శిష్యులు అని చెప్పేసి కొంతమంది వస్తున్నారు. వచ్చి కామేశ్వరి గారి మీద సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, వ్యతిరేకంగా వీడియోలు కూడా పెడుతున్నారు. ఆరోపణలు అంటే ప్రత్యారోపణలు చేస్తున్నారు. కామేశ్వరి గారు చేసినటువంటి ఆరోపణలకి ప్రత్యారోపణలు ఎవరు చేస్తున్నారంటే గరికపాటి గారి అభిమానులు, గరికపాటి గారి శిష్యులు అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. కానీ ఇక్కడ రావాల్సింది ఎవరు, రెస్పాండ్ కావాల్సింది ఎవరు? నిరాధారమైన ఆరోపణలని గరికపాటి నరసింహారావు గారు రావాలి. కానీ ఆయన ఇప్పటి వరకు రాలేదు. సరే, ఆయన పెద్దరికమా లేదా పరిణితి చెందినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రవచనకర్తగా, పద్మశ్రీ అవార్డు గ్రహీతగా కామేశ్వర్ గారు లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తే వాటికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన భావించారా అనేది ఆయనే చెప్పాలి. కానీ 24 గంటల తర్వాత ఈ మధ్య అంటే కామేశ్వరి గారు మీడియాలోకి వచ్చిన తర్వాత కామేశ్వరి గారి మీద కొంతమంది మాట్లాడుతున్నారు. కామేశ్వరి గారు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల మీద. ఆ సందర్భంగా
గరిగిపాటి నరసింహారావు గారి మీద వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. గరిగిపాటి నరసింహారావు గారు సంపాదించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి కీర్తిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గరిగిపాటి నరసింహారావు గారి టీమ్గా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పి కొంతమంది ఒక ప్రకటన జారీ చేశారు. మంచిది, ఖచ్చితంగా ఇది కోర్టుకు వెళ్ళాల్సిందే. కోర్టుకు వెళ్తే కోర్టులో తేలాలి అసలు ఏం జరిగింది అనేది. మీరు కోర్టుకి ఎవరి మీద వెళ్ళాలి? లీగల్గా కామేశ్వరి గారి మీద వెళ్ళాలి. కామేశ్వరి గారు చెప్పినటువంటి మాటలు లేదా ఆవిడ చేసినటువంటి ఆరోపణలు తప్పు. గరిగిపాటి నరసింహారావు గారు మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తిగత జీవితం చాలా క్లీను, కడిగిన ముత్యము. ఆరోపణలు చేస్తుంది ఆవిడ్ని చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి ఆవిడ మీద మీరు కేసు వేయాలి. ఆవిడ ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలని చూపిస్తున్నటువంటి ప్రజలకు, సమాజానికి చూపిస్తున్నటువంటి మాధ్యమం ఏదైతే ఉందో మీడియా, ఆ మీడియా మీద మీరు చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నారు. తీసుకోవచ్చు. ఈ దేశంలో ఎవరిపైనైనా చట్ట ప్రకారం పోరాడచ్చు. అది ప్రజాస్వామ్య హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అలాగే ప్రాథమిక హక్కులు కూడా ఉంటాయి కొన్ని. ఆ ప్రాథమిక హక్కులు కూడా ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి. నేను కూడా కొంత లాలో కొంత తెలిసినటువంటి లా స్టూడెంట్గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు నిరభ్యంతరంగా చట్ట ప్రకారం మీరు వెళ్ళచ్చు. అయితే కామేశ్వరి గారిని కూడా పార్టీ చేసి మీరు కోర్టుకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అప్పుడు నరసింహారావు గారు, కామేశ్వరి గారు ఎలాంటి ఎవిడెన్స్లు పెడతారు, అసలు వాళ్ళ వ్యవహారం ఏంటి, వీటన్నిటి మీద. గరిగిపాటి నరసింహారావు గారికి సంబంధించిన ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరి ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మీడియాకి. కానీ ఆవిడ మీద కేసులు పెట్టారు. ఆ కేసులను భరాయించలేక ఆవిడ బయటకు వచ్చి తన ఆవేదనని వ్యక్తం చేశారు. ఒక మహిళగా ఆవిడ గరిగిపాటి నరసింహారావు గారు మొదటి భార్య, ఆవిడ్ని ఎలా మోసం చేశారు, నిజంగా చేశారా లేదా అనేది మనం నిర్ధారించడానికి లేదు. ఆవిడ చెప్తున్నటువంటి మాటలు మాత్రమే ఉటంకిస్తున్నాం మనం. ఒకటి. రెండు, ఒక మహిళ తనకు అన్యాయం జరిగింది, తను మోసం చేశారు, తన సొంత కుమారుల్ని కూడా కలవకుండా అడ్డుకుంటున్నారు, తన మీద కేసులు పెడుతున్నారు, తనని బజార్కి ఇచ్చారని చెప్పి చెప్తూ ఉంటే మీడియా రెస్పాండ్ కాకపోతే ఇక మీడియా అవసరం ఏంటండి? మీడియా బాధ్యత ఏందండి? ఇప్పుడు ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు మళ్ళా కామేశ్వరి గారిని గరిగిపాటి నరసింహారావు గారు తీసుకోవాలి, వాళ్ళిద్దరు కలిసి ఉండాలని చెప్పట్లేదు. ఆవిడకి జరిగిన అన్యాయం చెప్తున్నారు. ఆవిడ కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నారు, కన్నీరు పెట్టుకుంటూ తన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆ బాధను మాత్రమే చెప్పాం. గరిగిపాటి నరసింహారావు గారు ప్రైవేట్ లైఫ్లోకి ఎవరు వెళ్ళలేదు, ఎవరు తవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ కామేశ్వరి గారు తన మొదటి భార్య నరసింహారావు గారికి ఆవిడ చెప్తున్న దాని ప్రకారం కాదని చెప్పి నరసింహారావు గారికి చెప్పాలి కదా వచ్చి. అలాంటప్పుడు ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎపిసోడ్ అంతా కూడా చూసిన తర్వాత ఇప్పుడు గరిగిపాటి నరసింహారావు గారి మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఆరోపణలు మీరు తప్పు పట్టాల్సిందే అని చెప్పి వాళ్ళ టీం ఏదో భావిస్తున్నట్టుంది. ఒకటి. ఓకే, భావించడంలో తప్పులేదు, ఎవరు భావం వాళ్ళకు ఉంటుంది. ఆయన ఆరాధించే వాళ్ళు ఆయన ఆరాధిస్తుంటారు, విమర్శిస్తుంటారు. కామేశ్వరి గారిని విమర్శించేటువంటి వాళ్ళు విమర్శిస్తుంటారు. అలాగే ఆవిడ వైపు అండగా ఉండేటువంటి వాళ్ళు ఉంటుంటారు. ఈ వివాదం వచ్చిన తర్వాత పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలని చెప్పి కొంతమంది ఇప్పుడు పిల్లు వేయడానికి సిద్ధమయ్యారు. హైకోర్టులో పబ్లిక్ ప్రజా ప్రయోజనాల వాద్యం కింద పిల్లు వేయడానికి సిద్ధమయ్యారు. ఏ కారణం చేత? ఈ ఎపిసోడ్, కామేశ్వరి గారి ఎపిసోడ్ వచ్చింది కాబట్టి ఈ ఎపిసోడ్ కారణంగా పద్మశ్రీ అవార్డుకి ఆయన అర్హులా కాదా అనే దాని మీద మీరు తేల్చండి అని చెప్పి హైకోర్టులో పిల్లు వేయడానికి కొంతమంది సిద్ధమవుతున్నారు, అడ్వకేట్సే. మరి వాళ్ళతో పాటు ఈ టీం కూడా, గరిగిపాటి గారి టీం కూడా ఇంప్లీడ్ అయితే త్వరగా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో చట్టానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే, చట్ట పరిధిలో ఎవరైనా పనిచేయాల్సిందే. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఎవరికి ఎలా ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులను ఎవరైనా ఉపయోగించుకుంటారు. అది కేవలం గరిగిపాటి నరసింహారావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత కాబట్టి ఆయన ఏం చేసినా, మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నా ఆయన గురించి మాట్లాడకూడదు, ఆయన గురించి
అసలు ఏమీ చెప్పకూడదు, అది దాన్ని మేము వ్యక్తిత్వ హననం కింద భావిస్తాము అని చెప్తే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు పిల్లి వేస్తున్నారు కొంతమంది పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలి, వెనక్కి ఇచ్చేయాలని. అసలు పద్మశ్రీ అవార్డుకి వెనక్కి ఇవ్వడం కాదు, అసలు ఈయన అర్హుడా కాదా అనే దాని మీద పిల్లి వేయిపోతున్నారు. దాని మీద ఇప్పుడు గరికపాటి టీం ఎవరైతే చట్ట ప్రకారం మేము చెల్లి తీసుకుంటాం, గరికపాటి గారి మీద న్యూస్ ఇచ్చినటువంటి వాళ్ళని, గరికపాటి నరసింహరావు గారిని ఎవరిని ఆయన్ని వ్యక్తిత్వ హననం ఎవరూ చేయాలనే ఆలోచన కూడా ఉండదు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వ హననం చేసే అంత అమాయకులు కానీ చేసేంత మూర్ఖులు కానీ ఎవరు ఉండరు. కేవలం కామేశ్వరి గారు కన్నీళ్లు చూసి ఆ కన్నీళ్ళలో ఉన్నటువంటి బాధను గ్రహించి మాత్రమే న్యూస్గా ప్రజెంట్ చేస్తున్నాం. దాంట్లో కామేశ్వరి గారి తప్ప, గరికపాటి గారి తప్ప అని చెప్పట్లేదు. ఆ ఎపిసోడ్ మొత్తంలో ఒకే ఒక అంశం, సొంత అన్న భార్యని గరికపాటి గారు పెళ్లి చేసుకున్నారా లేదా, ఏ సందర్భంలో పెళ్లి చేసుకున్నారు, అన్న భార్యని ఎందుకు ఆయన వశపరుచుకున్నారు అని చెప్పి ఆవిడ చెప్తుంది, నేను చెప్పడం కాదు, ఆవిడ చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఇది జరిగింది అనేది మరి ఆవిడ చెప్తున్నటువంటి క్రమంలో ఇంతకాలం 20-30 సంవత్సరాల నుంచి ఎవరు గరికపాటి గారి ప్రైవేట్ జీవితంలో తుంగి చూడలేదు, అవసరం కూడా ఎవరికి లేదు. మరి కామేశ్వర్ గారు బయటకు వచ్చారు కాబట్టి ఆవిడ చెప్పినటువంటి మాటలనే సమాజం ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ బాధ్యత కూడా మీడియాకు ఉంది. మరి ఇప్పుడు పద్మశ్రీ అవార్డుకి ఈయన అర్హుడా కాదా అనేది కూడా ఇప్పుడు చర్చ వస్తుంది. ఆ చర్చ క్రమంలోనే పిల్లలు వేస్తున్నారు. మరి చట్టానికి లేదంటే చట్ట పరిధిలో ఎవరైనా ఉండాల్సిందే. మరి గరికపాటి గారి టీము అతీతమేం కాదు, గరికపాటి గారి ఈ సమాజానికి అతీతమేం కాదు. గరికపాటి గారు ఉన్నాళ్లలో ఆయన తెలుగు సాహిత్యంలో బహుశా ఆయన అత్యున్నత స్థానాల్లో ఉండొచ్చు, గౌరవనీయులుగా ఉండొచ్చు. ఎవరి పరిధిలో ఎవరి రంగంలో వాళ్ళు చాలామంది ఉన్నారు. అభిమానులు అభిమానించవచ్చు, బట్ దానికి కూడా కొంత లిమిటేషన్స్ ఉంటాయి. అతి సర్వత్రా వర్జయేత్ అనేది చెప్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సంయమనంతో ఆలోచించాలి. మరి ఇప్పుడు గరికపాటి గారి టీము పద్మశ్రీ అవార్డుకి ఆయన అర్హుడా కాదని చెప్పి పిల్లేసేటువంటి వాళ్ళతోటి ఇంప్లీడ్ అవుతుందా, ఇంప్లీడ్ కావాలన్నా అవసరం లేదా? అసలు కామేశ్వరి గారు చెప్తున్న దాంట్లో నిజమెంత, గరికపాటి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు, మౌనమే అంగీకారమా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.